ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామానికి సంబంధించి దాదాపు 900 కుటుంబాలకు సంబంధించి రోడ్డును పడేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ వందలాది మంది పోలీస్ అధికారుల ప్రహారీ పెట్టి వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఖాళీ చేయించింది. వీళ్ళందరూ కూడా భూదాన్ భూములు. ఇవి భూదాన్ భూమి ఏంటి? 2013 సంవత్సరం అదే ప్రభుత్వం వీళ్ళకి కేటాయించిన భూములు ఇవన్నీ కూడా, పట్టాలు కేటాయించిన భూములు ఇవన్నీ, పేద ప్రజలకు ఇచ్చిన భూములు. అదే గవర్నమెంట్ వ్యవస్థ వీళ్ళకి అప్పుడు పట్టాలు ఇచ్చి మీరు ఇక్కడ ఉండొచ్చు అని రెగ్యులైజ్ చేసిన భూములు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి భూముల్లో నిన్న హుటాహుటిన ఏ మంత్రికి తెలియకుండా ఉంటుందా? మంత్రులందరూ ఢిల్లీలో ఉన్నారు. ప్రతి మంత్రి కూడా ఇప్పుడు ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు, ఏఐసిసి మీటింగ్ అంటున్నారు. మరి మంత్రులు లేని సమయంలో ఎందుకు ఇవన్నీ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి? దాదాపు 900 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక్కసారి ఈ వీడియో చూస్తే మనకి చాలా క్లారిటీ వస్తుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏందనేది. వాళ్ళు రకరకాల అంటే అగ్రెసివ్గా ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నారు, కొంతమంది సహనం కోల్పోయి కూడా మాట్లాడిన పరిస్థితులు చూస్తున్నాం. ఇదంతా కూడా కేవలం భావోద్వేగానికి గురై వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. కానీ ఈ వీడియో చాలా కలిసివేస్తూ ఉంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చాలా క్లియర్గా అద్దం పట్టేటట్టు చూపిస్తూ ఉంది. అది ఏంటి అనేది ఒకసారి నేను వినిపిస్తా చూడండి. ఏమో పట్టుకోబోతున్నాయండి, అన్నం తీసుకోబోతున్నాండి. ఎవరికి? మా వాళ్ళు ఉన్నారు అక్కడ. నిన్న జేసీబీ వచ్చి ఇల్లు గుల్ల కొట్టింది. వాళ్ళు ఎండలో ఉన్నారు. ఏమైతారు ఆడున్న వాళ్ళు? మా అన్నయ్య అవుతాడు, వదిన ఉంటది. మీ అన్న వదిన ఉంటారు. ఎట్లనే మీ అన్న వదిన ఇల్లు పోయింది, ఏంది పరిస్థితి? వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ ఎవరు లేరు కదా అని అన్నం తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నాడు? వాళ్ళ అన్న వదిన ఉన్నారట. నిన్న ఇల్లు కోల్పోయిన వ్యక్తుల్లో వాళ్ళ అన్న వదిన ఉన్నారట. పాపం వాళ్ళు నిన్నటి నుంచి ఏం తినలేదు కాబట్టి వాళ్ళకి తిండికి కూడా లేకుండా అయిపోతా ఉంది అక్కడ. వాళ్ళు ఎండలో వాళ్ళు అట్లానే నిల్చుని వాళ్ళు ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు కాబట్టి నేను భోజనం పట్టుకుపోతున్నా అంటుండే ఆయన. ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది ప్రజలు. ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజలకి ఏదైతే అవసరాలు ఉంటాయో, ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో వీటి నుంచి బయటికి పడేస్తుందేమో అన్న ఒక ఆశతో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాయి. ఈ ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలంటాం మనం? మీరు ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకుంటే వాడు పరిపాలన చేసి ప్రజలను ఉద్ధరిస్తాడేమో అనే ఒక చిన్న అవకాశంతో, ఆలోచనతో మనం చేస్తాం ఇదంతా. కానీ ప్రభుత్వాలు ఇలా పేద ప్రజల్ని ప్రధానంగా ఇంతే ధైర్యంతో ఎవరైనా ఒక్క రాజకీయ నాయకుడైనా దమ్ముంటే ఉన్న పెద్ద పెద్ద ఇల్లులు కబ్జాలు చేసి కట్టిన ఇల్లులు ఉన్నాయి. వెళ్ళండి, మీరు వెళ్ళి కూల్చండి. తెల్లారి వెళ్ళి కూల్చగలే దమ్ముందా మీకు? వితౌట్ నోటీస్ తెల్లారి వెళ్ళి ఆ ఇల్లు కూల్చే దమ్ముందా ఒక్కడికైనా? ఇక్కడ పేద ప్రజలు కాబట్టి వాళ్ళు ఏమనరు, ఏం చేయలేని స్థితి. వాళ్ళు పొమ్మంటే పోతారనే కాడికి ఇప్పుడు వాళ్ళని భయభ్రాంతులను గురి చేసి ఇప్పుడు ఖాళీ చేయిస్తూ ఉన్నారు. పాపం చూడండి, ఆయన చాలా అమాయకంగా చెప్తా ఉన్నారు. పాపం వాళ్ళు ఇల్లు కోల్పోయి బాధలో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నిన్నటి నుంచి ఏం తినలేదు కాబట్టి నేను ఇప్పుడు భోజనం పట్టుకుపోతున్నా, ఇక ఏం చేస్తాము, ఈ ప్రభుత్వాలు ఇట్లా తయారైతే మేము మాత్రం ఏం చేయగలం అనే కాడికి చాలా అమాయకంగా చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వం ఇచ్చిన భూములే కదా. ఈరోజు మార్నింగ్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు? 18,000 కుటుంబాలకి పక్కా ఇల్లు కట్టించి ఇస్తా అంటున్నాడు. అసలు ఉన్న ఇళ్ళలే సక్రమంగా ఉంచే పరిస్థితి లేదు, పేదవాడికి ఒక జాగా ఉంచే పరిస్థితి లేదు. ఇక మీరు కొత్తగా ఇల్లు కట్టించిస్తే ఏం ఉపయోగం అయ్యా? మళ్ళీ రేపు ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఇల్లులు కూడా మీరే లాక్కుంటారు. ఇక ఇప్పుడు మీరు ఇచ్చిన పట్టాల భూములనే మీరు లాక్కుంటున్నప్పుడు రేపు మీరు కట్టించి ఇచ్చిన ఇల్లు లాక్కోరనే నమ్మకం ఏముంది మాకు? 18,000 మందికి ఆయన కొత్తగా ఇల్లు కట్టించి ఇస్తాడట, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతా ఉందట, ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఆయన. మరి రెవెన్యూ మినిస్టర్ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరి ఆర్ఎండ్బి మినిస్టర్ ఉండాలి కదా, మరి దీని మీద స్పందించాలి కదా. ఎందుకు కూలుస్తున్నారు, దేని ఆధారంగా కూలుస్తున్నారు, ఏ బేసిస్ మీద మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఏ సర్వే మీద, ఆ భూములు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ తీసుకుంటున్నారు భూములు, ఓకే, ఆ భూములు ఎవరికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వెంచర్లకా లేదా బడాబాబులకి ఎవరికైనా కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, మరి అక్కడే 3 మంత్రులు ఉన్న ఏరియా అది. మరి 3 మంత్రులు ఉన్నా ఏం ఉపయోగం లేకుండా మీకు ఓట్లు వేసిన ప్రజలను వదిలేసి
మీరు ఏడో ఢిల్లీలో కూర్చుని ఇక్కడ పేద ప్రజలేమో రోడ్డున పడుతుంటే ఇక దీని మీద పట్టించుకునే నాయకుడు ఒక్కడు లేడు. మళ్ళీ పెద్దగా మీరు ఇల్లు కట్టించి ఇచ్చేస్తారట, మేము చూడాలి. ఇక మీరు 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఇందిరా మిల్లు అన్ని శాంక్షన్ చేసినాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం అంటున్నారు. అసలు పేదవాడికి భూమి ఏది? పేదవాడి భూములే లాక్కుంటా ఉన్నారు మీరు. పెద్దవాడి భూములు ఎక్కడా లాక్కోలే మీరు ఏ నాడు కూడా. నాకు తెలిసి ఒక్క నాగార్జున ఆ కన్వెన్షన్ ఒక్కటి తప్పితే అది కూడా యథార్చిగా వాడు మళ్ళీ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. మీరు లాక్కున్నది చేసింది ఏం లేదు పెద్దగా అక్కడ. మళ్ళీ పెద్దగా అప్పుడు ప్రచారం చేసి నాగార్జున కబ్జా చేసిన స్థలాన్ని కన్వెన్షన్నే వదలలేదు మేము అనే కాడికి ప్రచారాలు చేసుకున్నారు. ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన లెక్క నడుస్తలేదు ఇది. మరి అది రేవంత్ రెడ్డి గారికి తెలిసిందో తెలియట్లేదో కానీ మరి ఇక్కడ నాయకులు ఏమైనా చేస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. పాపం బంధువులు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళతో పాటు మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు మా వాళ్ళు ఎట్లున్నారు, ఏ పద్ధతి అనేది మనకు అర్థం కావట్లేదు కదా. మా వాళ్ళు ఎట్లున్నారు గుంజాయితీ. అవును, సో అది పరిస్థితి. ఇక అక్కడ స్థానికులు ఏం మాట్లాడుతున్నారో విందాం ఒకసారి. ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు ఇద్దరు ఎక్కి కూర్చోబెడతారని. ఏది మీ ఇద్దరికైతే కర్ర కూర్చున్నాడు కూర్చుంటాడు. ఏది ఇంకెవరు? పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, ఆ రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుంభకురులు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం ఫీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మాతో ఏ పని కూడా వాళ్ళకి బాధ్యత కూడా. ఇప్పుడు వాళ్ళు ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తున్నట్టు త్వరలు లక్షల ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏసీ బెంచింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి కొంతకాలం భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. అయింది మరి అదే పాప పువ్వారాజ గారు ఉన్నప్పుడు, ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా చూసి మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. కరెంట్ లాక్కున్నా మమ్మల్ని ఎవడే వల్ల ఇంతమంది రోసిల్తంటే నీ సిగ్గర్ పెట్ట పేరు బట్టి విక్రమార్కని పెట్టుకున్నావు. ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. అడ్డుగా జీవితం 4 రోజులకి నందిలా బతుక బందిలా బతుకొద్దు. ఇంతమంది చూడు, ఇల్లు లేదు మాకు, వాకిలు మా ఆధార్ కార్డు తీసి మాకు ఇల్లు వాకిలు మాకు సిరాస్తులు లేకపోతే మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయంటే నువ్వు అంటే మేము ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తాం అనుకోలేదు. ఇప్పుడు ఇంత ఆ సంఘటనలు చూస్తే మాకే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాం, చాలా బాధ అనిపిస్తాం. ఎవరైనా కానీ కష్టపడేది ఆ గూడు కోసమో కూడు కోసమో కష్టపడతారు. ఎవరైనా ఆ ఉన్న గూడుని మీరు లాక్కుని నోటికాడ కూడిని లాక్కునే ప్రయత్నం. ఇక మరి వాళ్ళు కరెంటు స్తంభాలు లాక్కున్నప్పుడు మరి కరెంట్ ఇచ్చింది ప్రభుత్వం కాదా? రోడ్లు వేసింది ప్రభుత్వం కాదా? ట్యాక్సులు కట్టించుకోవట్లే, వాటర్ బిల్లులు కట్టించుకోవట్లే మీరు. మరి ఇంతకాలం లేని ఇబ్బంది మరి ఇప్పుడు ఎందుకు సడన్గా దాదాపు 15 ఏళ్ల తర్వాత వచ్చింది మీకు? వాళ్ళు అక్కడ ఉండటం 15 ఏళ్ళు అవుతా ఉంది. దాదాపు 15 ఏళ్ళుగా ఉంటున్న వ్యక్తుల్ని సడన్గా ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది? మరి దీంట్లో ఏం మతలబు ఉంది? మరి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉండదు. కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టి పోలీసులు పెట్టి తరిమితే వాళ్ళు వెళ్ళిపోతారనే కాడికి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఉరితాడయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది ఉరితాడయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారు? మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, మాతో పని లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నైనా చేస్తారు. ఎన్నికల ముందైతే వాళ్ళు హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ ఎన్నికలు అయిపోతే ఇక మాతో పని లేదు వాళ్ళకి. వాళ్ళు ఏసీ కారులో తిరుగుతారు, లక్షల ఎకరాలు సంపాదించుకుంటారు. వాళ్ళకి లక్షల ఎకరాలు ఉండొచ్చు, మాకు కనీసం గుంట భూమి ఉండొద్దు. పేదవాడికి అనే ఈ ఏదైతే వివక్ష చూపిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఇది మారాలి. పేదవాడు బతికిన రోజే మీకు కూడు గుడ్డ ఉంటుంది, లేదంటే మిమ్మల్ని కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. అది కూడా ప్రజలే. ప్రతి విషయం, ప్రతి నిర్ణయం కూడా. ఇప్పుడు ఇక్కడ పెద్ద విగ్రహం పెడతా, 5,000 కోట్లు పెట్టి విగ్రహం పెడతా అంటున్నాం. ఎవరిని అడిగావు? ప్రజలను ఎవరిని అడిగినావా? సర్వే చేసినారా? అసలు ప్రజల ఇంట్రెస్ట్ ఉందా అందులో? మీరు ఏదైతే ప్రజలకు కావాలని మీరు కడతా అంటున్నారో
మూసీ సుందరీకరణ అన్నారు. మూసీ సుందరీకరణ ఎవరికి కావాలి? అసలు ఫస్ట్ మూసీ శుద్ధీకరణ చేయాలి కదా నువ్వు. ఆ మురికి నీరు శుద్ధి చేయాలి కదా ఫస్ట్ నువ్వు. శుద్ధి చేయకుండా ఎంత సుందరీకరణ చేస్తే ఏం ఉపయోగం దాన్ని? అది అవుతుందా శుద్ధీకరణ ఇప్పట్లో? ముందు అది కాదు, ఎన్నో ఫ్యాక్టరీలు అదే మూసీ నది ఒడ్డున ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వేస్టేజ్ మొత్తం అదే మూసీ నదిలో కలుస్తూ ఉంది. ముందు ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీయాలి. అవి తీసిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. అంతేగాని ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ భూములు లేదంటే పేదవాళ్ళ భూములు ఇవెందుకే నీకు? ఎవడు అడిగిన నిన్ను? ఎవరైనా సర్వే చేసినావా? ఏదైనా ప్రజలు అడిగిర్రా నిన్ను? నాకు ఇక్కడ గాంధీ విగ్రహం కావాలని ఎవరైనా అడిగిర్రా? లేదా మూసీ సుందరీకరణ చేయమని ఎవరైనా అడిగిర్రా? అసలు దిక్కుమాలిన ఆలోచనలని మీకే వస్తున్నాయి. ఆ ఆలోచనలు ఏదో నైట్ పడుకునేటప్పుడు వచ్చిన ఆలోచనలు తెల్లారి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే ఉంది ఇదంతా కథ. నిన్న నేరుగా గాంధీ మునిమనోడే చెప్పిన మాట, గాంధీ కనుక బతుకుండుంటే అసలు మీ ఆలోచనే తప్ప అని చెప్పేటోడు. అంటే ఎప్పటికైనా మనకు రావాలి సిగ్గిగా. అసలు ఉన్న గాంధీ విగ్రహాలకే సరైన మెయింటెనెన్స్ లేక ఏడుస్తుంటే ఇక మీరు కొత్తగా మళ్ళీ గాంధీ విగ్రహం పెడతా అంటమైంది? అసలు ఉన్న వాటిని చక్కగా చూసుకోండి ఫస్ట్, తర్వాత మిగతా గురించి ఆలోచించవచ్చు. పేద ప్రజల్ని ఖాళీ చేయించి మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లు కూలగొట్టి మీరు కట్టాల్సిన అవసరం లే. అహింస అనేది గాంధీ మార్గం అని మనం విన్నాం. హింస చేసి గాంధీ విగ్రహం పెట్టడేంది? ప్రాపర్గా సర్వే ఉందా? ప్రజలను అడిగిర్రా మీరు? ప్రజలు మిమ్మల్ని అడిగిర్రా? లేదా మీరు అడిగితే ఓకే చెప్పిర్రా ప్రజలు? ఇది కదా ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు అనేది ఖచ్చితంగా కీలకం కాబోతాం. మరి అలాంటి తీర్పు లేకుండా అసలు ప్రజలను అడగకుండా అధికారులను అడగకుండా ఎవరితో మాటలు మంత్రులు చేశారు మీరు? కాబట్టి ఖచ్చితంగా వీటిని వ్యతిరేకిస్తున్నాం. దీని గురించి మాట్లాడతాం. అవసరమైతే ఖమ్మం కూడా వచ్చి మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అరెస్టులు అయినా చేయనివ్వండి, ఖచ్చితంగా మేము ఖమ్మం వచ్చి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఏంటనేది మేము బయటకు తీసే ప్రయత్నం చేస్తాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఒకటి